హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే మీకైతే మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఏంటి ఆ టాపిక్ అంటే 7th క్లాస్ ప్రాజెక్ట్ వర్క్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేశారు ఏంటి అనేది మా పిల్లలు చూపెడతాను. చూడండి. ఇండెక్స్ ఫస్ట్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ టీ మురళీకృష్ణ, క్లాస్ 7th క్లాస్, సబ్జెక్ట్ సైన్స్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి హెర్బేరియం ఇచ్చారన్నమాట టీచరు, అది చేశారు. స్కూల్ నేమ్ సెంట్ ఆన్స్ హై స్కూల్, టీచర్ నేమ్ వచ్చేసి మాధురి టీచర్, టీచర్ సైన్. ఇక హెర్బేరియం గురించి కొంచెం డెఫినేషన్ రాశారనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హెర్బేరియం గురించి డెఫినేషన్ అయితే రాశారు. ఇదైతే లెమన్ నిమ్మ చెట్టు అనమాట. ఆ నిమ్మ చెట్టుకి ఈ విధంగా చేశాడు. ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్లో దాని నేమ్ తెలుసుకోవాలంటే ఓపెన్ అని పెట్టేసి చిన్న పాకెట్ లాగా పెట్టేసి ప్లాంట్ నేమ్ లెమన్ అని ఇచ్చాడు. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సిట్రస్ లెమన్ అని ఇచ్చాడు అనమాట. ఈ విధంగా మనం ఓపెన్ చేసి చూడాలంటే ఇలా చూడాలంట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఇది చైనా రోజ్ అండి. మనకి అచ్చ తెలుగులో అయితే మనం ఏమంటామంటే దీన్ని మందారం మొక్క అనమాట. చూడండి, దీన్ని కూడా ఈ విధంగా చేశాడు. ఓపెన్, ప్లాంట్ నేమ్ వచ్చేసి చైనా రోజ్, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హైబిస్కస్ రోజ్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాడీ అనమాట. చూసారు కదండి, చాలా చక్కగా చేశారు హెర్బేరియంని. ఇదిగోండి చూడండి, ప్లాంట్ నేమ్ వచ్చేసి ప్యాడీ, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఒరిగ్జాజ్ సలీవు. చూసారు కదండి, చాలా చక్కగా ఉంది ప్రాజెక్ట్ అయితే. పిల్లలు అయితే చాలా ఆర్టిఫిషియల్గా చాలా చక్కగా చేశారనమాట. నెక్స్ట్ ప్లాంట్ ఏంటో చూద్దాం. ఇది చూడండి, ఇదేం మొక్కమ్మ? తెలుగులో మిరప కదా. సో తెలుగులో దీని అయితే మిరప అంటారు. ఇక్కడ సైంటిఫిక్ నేమ్ ఇచ్చాడు. ఫస్ట్ మనమైతే దీన్ని ఓపెన్ చేయమన్నారు, ఓపెన్ చేద్దాం. ప్లాంట్ నేమ్ వచ్చేసి మిర్చి అండి, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యాప్సికమ్. అవునా? ఇంకా ఏదో ఉంది సంథింగ్, నాకు హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోవడం వల్ల చదవలేకపోతున్నా. ఫైనలీ ఇది వచ్చేసి టమాటా అనమాట. దీన్ని కూడా ఓపెన్ చేయండి. దాని సైంటిఫిక్ నేమ్ ఏంటో చూడండి, న్యాచురల్ నేమ్ ఏంటో చూడమని చెప్పారు. దాని నేమ్ వచ్చేసి ప్లాంట్ నేమ్ వచ్చేసి టమాటో, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదా, నేనైతే చెప్పలేను అనమాట. సో ఈ విధంగా మా పిల్లలు అయితే చాలా చక్కగా హెర్బేరియం అయితే చేశారనమాట. మీరందరూ కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. హెర్బేరియం ఎలా తయారు చేయాలో కూడా మీ పిల్లలకి చెప్పండి, చూపించండి. ఓకేనా? ఈ వీడియో నచ్చితే మర్చిపోవద్దు, ఏం చేయాలి? ఇంకా